హలో గైస్, ఎలా ఉన్నారు? మన దేశంలో ఒక రోజుకి ఎన్ని ట్రైన్స్ తిరుగుతున్నాయో మీకు తెలుసా? అందులో ప్యాసింజర్స్ ట్రైన్స్ ఎన్ని, ఫ్రైట్ ట్రైన్స్ ఎన్నో మీకు తెలుసా? ఫ్రైట్ అంటే సరుకుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్స్. అసలు బ్రిటిష్ వాళ్ళు మనకి గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళిన ఈ రైల్వేస్ హిస్టరీ మీకు తెలుసా? ఆగండి, ఇంతకీ రైల్వేస్ మనకు వచ్చిన గిఫ్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం 2 పార్ట్స్లో వస్తుంది. 2 పార్ట్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు మళ్ళీ కామెంట్ చేయండి. జస్ట్ మనం ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్స్ ని మనం మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ నుండి రైల్వేస్ కి ఎన్ని కోట్ల సంపాదన వస్తుందో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు నేను మీకు చెప్తాను. బిఫోర్ దట్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో ఒక రోజున ఎక్కువ మంది ఎక్కువ సార్లు వాడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటో తెలుసా? ఇండియన్ రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్ అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సిస్టమ్స్ లో ఒకటి. ప్రపంచంలోనే మన రైల్వేస్ ప్లేస్ 4th పొజిషన్ లో ఉంది. మన దేశంలో స్వతంత్రానికి పూర్వం నుండే దేశ ప్రగతి కోసం తక్కువ ఖర్చులో ఎక్కువ సామాగ్రిని ఒక చోట నుండి మరో చోటకి దేశంలో అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు దేన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా రైల్వేస్ వల్లనే సాధ్యం. అలా అన్ని సౌకర్యాలకి ఉపయోగపడే ట్రైన్స్ వచ్చేసి ఒక రోజుకి మన దేశంలో 13,000 ప్యాసింజర్ ట్రైన్స్, అలాగే 8,000 ఫ్రైట్ ట్రైన్స్ తిరుగుతాయి. ఇప్పుడు ఇంకా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది మనకి స్వతంత్రం రావడానికి సరిగ్గా 115 సంవత్సరాల ముందు, అంటే 1832లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీలో వర్క్ చేస్తున్న రోలన్ మెక్డోనల్ అనే ఒక సివిల్ ఇంజనీర్ బ్రిటిష్ గవర్నమెంట్ కి మన దేశంలో రైల్వే స్టార్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ తీసుకుని వచ్చారు. అందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కి చెప్పిన కారణం ఏంటంటే, ఇండియాలో ఉన్న అనేక రకాలైన వస్తువుల్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ముందు దేశంలో ఉన్న గూడ్స్ ని లేదా దేశంలో ఉన్న సంపదని సముద్రం వరకు తీసుకుని వెళ్లి నౌకల్లో ఎక్కించాలి. కానీ ఎడ్ల బళ్లల్లో ఎన్నెన్ని తీసుకుని వెళ్తారు, ఎంత కాలానికి తీసుకుని వెళ్తారు? అలా కాకుండా త్వరగా తక్కువ టైంలో ఇండియా నుండి ఎక్కువ లాభాలు రావాలంటే ఖచ్చితంగా ఒక స్పీడెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి అనుకున్నారు. హెవీ మెటీరియల్స్ ని లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సాధనం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. హెవీ వెహికల్స్ నిర్మిద్దాం అనుకున్నారు. కానీ అసలు హెవీ వెహికల్స్ సవ్యంగా వెళ్ళాలి అంటే ముందు మనకి రోడ్స్ ఉండాలి కదా. ఆ రోజుల్లో ప్రాపర్ గా రోడ్లు కూడా లేవు. సో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రోడ్స్ వేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న రోడ్లు ఎలాగోలా వేసేవారు. కానీ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళడానికి చాలా దూరం రహదారులు నిర్మించాలి కదా, వాటిని వేయడమే ఇబ్బందిగా మారేది. పైగా ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకునే లోపు ఒక 5 ఏళ్ళు గడిచిపోయాయి. అలా 1837 వచ్చేసింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రహదారులు నిర్మించాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ ని ఒక చోట నుండి ఇంకో చోటకి రోడ్డు కడుతున్న వైపుకు తీసుకుని వెళ్ళాలి కదా. అప్పుడే వాళ్ళకి ఇండియాలో రైల్వే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఇదే సరైన టైం కదా అని చెప్పి ఆలోచించారు. అలా ఫస్ట్ టైం రహదారులు నిర్మించడానికి ఒక ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 18 కిలోమీటర్స్ ట్రాక్ ని మద్రాసులోని రెడ్ హిల్స్ అనే ప్లేస్ నుండి చింతాద్రిపేట్ బ్రిడ్జ్ వరకు వేశారు. అలా అప్పుడు స్టార్ట్ చేసిన రైల్వే ట్రాక్ రోజు రోజుకి అభివృద్ధి అవుతూ కనెక్టివిటీని పెంచుతూ ప్రస్తుతం ఒక రోజుకి ఇండియాలో ఏదో ఒక మూలన కనీసం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ పాటు రైల్వే ట్రాక్స్ ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. అలా ఆ 18 కిలోమీటర్స్ ట్రాక్ ని జస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ తాలూకా మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేశారు. కానీ 1845లో ఈ ట్రాక్ ని మెయింటైన్ చేయడానికి ఫండ్స్ లేక ఆపేశారు. కానీ అదే సంవత్సరం ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ని కట్టదామని చెప్పి ఫిక్స్ అయ్యారు. అదే గోదావరి డ్యామ్. ప్లానింగ్ అనేది ముందు నుంచే జరుగుతుంది, కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఆ టైంలోనే చేశారు. ఇంతకీ ఆ గోదావరి డ్యామ్ అనేది ఎక్కడుందో తెలుసా? మన రాజమండ్రిలోనే. ఈ డ్యామ్ ని కట్టడానికి కూడా మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అప్పుడు మళ్ళీ రెండోసారి కొత్తగా రైల్వే లైన్ ని వేశారు. అలా అప్పటి నుండి ఎక్కడైతే ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తున్నారో అక్కడక్కడ రైల్వేస్ వేసుకుంటూ వెళ్లారు. కేవలం కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ చేశారు, అంతేగాని ప్రజల మీద ప్రేమతో కాదు. ప్లస్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నది కూడా ప్రజల మీద ప్రేమతో కాదు, ఇండియాలో ఉన్న సంపద మొత్తాన్ని వేరే దేశానికి చాలా స్పీడ్ గా తరలించి ఎక్కువ లాభాలు ఆర్జించడానికి. ఇదంతా ఇండియాలో జరుగుతున్నప్పుడు ప్యారలల్ గా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ప్యాసింజర్స్ కోసం రైల్వే సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు ఇండియాలో కూడా ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కి ప్యాసింజర్స్ మీద అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే, ఎవరైనా ప్రైవేట్ బిజినెస్ పర్సన్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మేము పర్మిషన్ ఇస్తాం, కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ ఒక్క డెసిషనే ఇండియన్ రైల్వే భవిష్యత్తుని మార్చేసింది. ఆ రోజు May 8, 1845 మద్రాస్ రైల్వే పేరుతో ఒక ప్రైవేట్ కంపెనీ ప్యాసింజర్స్ ట్రైన్స్ ని డిజైన్ చేయడానికి ముందుకొచ్చింది. మరి అప్పటి వరకు అన్ని విషయాల్లో మంచి ఫామ్ లో ఉన్న ఈస్ట్ ఇండియన్ కంపెనీ చూస్తుంటుందా? ఈ న్యూస్ వాళ్ళకి తెలియగానే వెంటనే లెస్ దెన్ ఏ మంత్ లో 1 జూన్ 1845 లో ఈస్ట్ ఇండియన్ రైల్వే పేరుతో ఇంకో కంపెనీ స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళిద్దరూ ప్యాసింజర్ ట్రైన్స్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 4 ఇయర్స్ గడిచాక గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే అని చెప్పి 1849 లో స్టార్ట్ అయింది. వీళ్ళు ముగ్గురు కూడా ప్రైవేట్ కంపెనీస్ వాళ్లే. అలా మొత్తం 3 కంపెనీస్ కలిసి ప్యాసింజర్ ట్రైన్స్ ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే వేరే వేరే ప్లేసెస్ లో ఈ ట్రాక్స్ అనేటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ అది అనుకున్నంత చిన్న పని కాదు, చాలా హర్డిల్స్ వస్తున్నాయి, చాలా స్టేక్స్ ఉన్నాయి అందులో. అప్పుడు ఆ 3 కంపెనీస్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఆ డెసిషన్ ని బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ లా తీసుకుని వెళ్ళాయి. అదేంటంటే, ట్రాక్స్ వేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ల్యాండ్స్ ని అలొకేట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఈ 3 కంపెనీస్ ఆర్ భవిష్యత్తులో వచ్చే కంపెనీ
కంపెనీస్ ఏదన్నా ఒక కంపెనీ కనుక డ్రాప్ అవ్వాలి అనుకుంటే ఆ కంపెనీని బ్రిటిష్ గవర్నమెంటే కొనుక్కుని సర్వీసెస్ ని కంటిన్యూ చేయాలని ఆ కండిషన్స్ కి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది. దీనికి గ్యారంటీ సిస్టమ్ అని చెప్పి ఒక పేరు పెట్టుకున్నారు. అలా చాలా ఇయర్స్ పాటు ఈ 3 కంపెనీస్ కష్టపడి 1845 లో స్టార్ట్ చేసిన ఈ ప్యాసింజర్ ట్రైన్ ప్రాజెక్ట్ ని 1853 ఏప్రిల్ 16న మొట్టమొదటిసారి ఇండియాలో ప్యాసింజర్ ట్రైన్ ని బాంబేలోని బోరిబందర్ స్టేషన్ నుండి తానే స్టేషన్ వరకు మొత్తం 34 కిలోమీటర్లు సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఈ ట్రైన్ చాలా పెద్దది. దీనికి మొత్తం 14 బోగీస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ట్రైన్ జర్నీ అనేది గంట 15 నిమిషాలు జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 34 కిలోమీటర్ల జర్నీకి అంతసేపు అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో అంతే, ఎందుకంటే అవి స్టీమ్ ఇంజిన్స్ కదా. అందులో మొత్తం 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆ 400 మంది ప్రయాణికులు ఉన్న ఆ 14 కోచెస్ ని లాగడానికి 3 స్టీమ్ లోకోమోటివ్స్ ని పెట్టారు. లోకోమోటివ్స్ అంటే ఇంజిన్స్. ఆ ఇంజిన్స్ కి పేర్లు కూడా పెట్టారు. ఆ పేర్లు వచ్చేసి ఫస్ట్ ఇంజిన్ పేరు సాహిబ్, రెండో ఇంజిన్ పేరు సింధ్, మూడో ఇంజిన్ పేరు సుల్తాన్. ఈ ట్రైన్ ఆపరేషన్స్ ని అందరికంటే లాస్ట్ స్టార్ట్ చేసిన గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేస్ వాళ్ళు ముందు ఆపరేట్ చేశారు. అలా రోజులు గడిచే కొద్దీ ఫ్లో ఎక్కువైంది. 1854 లో ఈ ట్రాక్ ని తానే నుండి కళ్యాణ్ అనే ఊరి వరకు ఎక్స్పాండ్ చేశారు. పాసింజర్స్ బాగా రావడం మొదలు పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్న స్టేషన్ ఫ్లోటింగ్ సరిపోవట్లేదని చెప్పేసి 1888 లో విక్టోరియా టర్మినస్ అని చెప్పి ఇంకో స్టేషన్ ని కొత్తగా నిర్మించారు. ఆ స్టేషన్ ని మనం ఇంకా వాడుతున్నాం. దాని పేరు ప్రజెంట్ మీకు తెలిస్తే వీడియోని పోస్ట్ చేసి కామెంట్ చేయండి. ఆ విక్టోరియా టర్మినస్ ప్రజెంట్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్. ఇంకో పక్క సెకండ్ కంపెనీగా స్టార్ట్ అయిన ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ 1854 లో ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. అది కూడా కోల్కతాలోని హౌరా నుండి హుగ్లీ వరకు. దీని డిస్టెన్స్ 39 కిలోమీటర్స్. అప్పట్లో హౌరాలో ఒక చిన్న రేకుల షెడ్ లో మాత్రమే ఈ స్టేషన్ ఉండేది. కానీ ఈ రోజు ఇండియాలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్. అప్పట్లో జస్ట్ ఒక ట్రాక్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 23 ప్లాట్ఫామ్స్ తో ఉంది. అప్పట్లో రోజుకి 1000 మంది ప్యాసింజర్స్ వస్తే చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు రోజుకి 600 ట్రైన్స్ లో 10 లక్షల మంది ప్యాసింజర్స్ ఈ స్టేషన్ నుండి ట్రావెల్ చేస్తున్నారు. వరల్డ్ లోనే 6th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇదే. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ప్యాసింజర్ ట్రైన్స్ ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత అందరికంటే ఫస్ట్ రైల్వే కంపెనీగా స్టార్ట్ అయిన మద్రాస్ రైల్వే మాత్రం 1856 లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ ని స్టార్ట్ చేసింది. అందరికంటే ముందు కంపెనీ స్టార్ట్ చేసినా కూడా ఎందుకు సర్వీసెస్ ని ఇంత లేట్ గా స్టార్ట్ చేసిందంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ముందు 2 కంపెనీస్ లాగా 38-39 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కాకుండా ఏకంగా 97 కిలోమీటర్స్ ఉన్న ఒక పెద్ద రైల్ ట్రాక్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. సౌత్ ఇండియాలో ఇదే మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్. ఈ ట్రైన్ మద్రాస్ రీజియన్ లోని రోయాపురం నుండి వల్లాజా స్టేషన్ వరకు నడిచింది. అప్పటి వరకున్న చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ పర్సనాలిటీస్ అసలు గవర్నమెంటే కష్టం అని చేతులెత్తేసిన ప్రాజెక్ట్ ని ప్రైవేట్ వాళ్ళు చేయడం అనేది జరగని పనని, ఇంపాసిబుల్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అప్పటికే చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఈ ప్రైవేట్ పీపుల్ ట్రైన్ రూట్ ని వేయడం, ప్యాసింజర్ ట్రైన్స్ నడపడం అనేది ఒక లాస్ ప్రాజెక్ట్ లా అనుకున్నారు. కానీ 5 ఇయర్స్ లోనే ఈ ఇంపాసిబుల్ టాస్క్ ని పాసిబుల్ చేసి చూపించాయి ఈ 3 కంపెనీస్. అందులోనే వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా కొన్ని కంపెనీస్ మేము కూడా రైల్వే కంపెనీస్ పెడతామని చెప్పి ముందుకు వచ్చాయి. అసలు ఆ కొత్తగా వచ్చిన కంపెనీస్ ఏంటి, మనకు ఆ తర్వాత రైల్వేస్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి అనేది పార్ట్ 2 లో చెప్తాను. ఈ వీడియోకి సంబంధించి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నుంచి మీరు ఏదైనా ఒక చిన్న కొత్త విషయం నేర్చుకున్నాం అని మీకు అనిపించినా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ ఇక్కడ నుండి వస్తూనే ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ. జై హింద్.